తిరుపతి తిరుమల లడ్డూను కలిపి చెప్పినారు. సో ఇప్పుడు క్లీన్ చేపించారు. మళ్ళీ ఇప్పుడు కేసు ఓపెన్ వచ్చేది మేము ఇచ్చినాం. సో వీళ్ళందరికీ చేసుకుంటాం. దాంట్లో వాటిపైన దోశారు కాబట్టి ఇప్పుడు మనం క్లీన్ చేస్తాం. దాంట్లో కలిపి కొట్టుకోలేదు, పండుకోలేదు, చేపలు ఏది లేదు. సో ఇప్పుడు దీనిపైన యాక్షన్ తీసుకుంటాం. స్టేట్ ఈ రోజున ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ, అదే విధంగా గతంలో అయితే విష ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా లోకేష్ గారు అందరూ కూడా కలిసి తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ ఉంది అన్నారు. అంటే పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు, అదేవిధంగా చేపల నూనె ఉంది అని చెప్పినారు. ఇప్పుడు ఐసీఆర్, అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎన్డీడీఐ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వీళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, వీళ్ళు ఇచ్చిన రిపోర్టు అంటే సిబిఐ కోర్టుకు ఛార్జ్ షీట్ వేస్తూ ఇటువంటిది ఎక్కడ కూడా ఫ్యాట్ కంటెంట్ మాకు మా ఇన్వెస్టిగేషన్స్ లో కానీ ల్యాబ్ రిపోర్ట్స్ లో కానీ ఎక్కడ కూడా కనపడలేదు, అటువంటి అసలు లేదు అని ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం మాట్లాడతారు? ఇప్పుడు మీ వర్షన్ ఏంటి? ఎందుకు టీడీపీ వాళ్ళు, తెలుగుదేశంలో ఉన్న మంత్రులు, అదేవిధంగా ఒక నిమిషం ఉండన్న ఎంపీ, ఈ రోజు మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఫ్యాట్ కంటెంట్ లేదు అని క్లీన్ చిట్ ఇచ్చినారు. కాబట్టి ఈ రోజు నేను ఒకటే అడగదలుచుకుంటున్నాను. మీరు ఎన్నికల ముందరైతే విష ప్రచారం చేశారు. ఏమని విష ప్రచారం చేశారు? మీరు తల్లి అన్నారు, చెల్లి అన్నారు, గొడ్డలు అన్నారు, బాబాయ్ అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా, ఎలక్షన్స్ తర్వాత కూడా ఎక్కడో ఒక చోట తెలుగుదేశం నాయకులకి, టీడీపీ నాయకులకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికీ కూడా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలో కూడా ఇంకా 40% ఓటు బ్యాంక్ తో, అంటే ఇంకా ప్రజల మనసులో ఆయన స్థిరంగా ఉన్నాడని తెలుసుకొని ఎలాగైనా ఆయన దెబ్బతీయాలి, ఆయన ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, వైఎస్ఆర్సీపీ అనేది ఈ పార్టీని ఎట్లైనా దెబ్బతీయాలని చెప్పి మీరు అందరినీ ఎడిసిపెట్టి కలియుగ సాక్షాత్ దేవుడైన వెంకటేశ్వర స్వామిని మీరు రాజకీయంలో వాడుకున్నారు. ఇది కరెక్టా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. మీరు బేస్లెస్, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ మాట్లాడినారు. ఈ రోజు మేము విత్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాం. దీనికి మీరేం సమాధానం చెప్పదలుచున్నారు? ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి సవితమ్మ ఏ విషయం తీసుకున్నా కూడా నోరు పారేసుకుంటా ఉంటుంది. ఇప్పుడు సవిత, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎన్ని రకాల మాట్లాడినావు కదా, ఈ రోజు నువ్వేమన్నా చెప్పే ఒక పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాం, దయచేసి ఎవరైతే ఈ విష ప్రచారం చేసినారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకున్నాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం నిజంగానే మీరు ఖచ్చితంగా సారీ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలందరికీ. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే చాలా మందికి కూడా చాలా సెంటిమెంట్, ఎమోషనల్ తో కూడిన ఒక భక్తి. కాబట్టి వాళ్ళ మనోభావంతో, వాళ్ళ మనోవేదనానికి మీరు గురి చేసినారు. కాబట్టి యు ఆర్ లయబుల్. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ప్రజలందరికీ కూడా బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఇటువంటి విష ప్రచారం చేసిన వాళ్ళందరినీ కూడా డెఫినెట్ గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు కోరుతున్నాం.